మీకెలా అనిపిస్తూ ఉండేది? మీ గురువుల పట్ల గౌరవం కానీ, ఇంకా ఆయన లేకపోతే మనకి భవిష్యత్తు లేదు. వ్యాస మహర్షి ఏ విధంగా అసలు మహాభారతాన్ని రచించారు? ఊపిరి ఎక్కడైతే తీసుకుంటారో అక్కడ నేను ఆపేసి అట్లా ఆ లక్ష శ్లోకాల భారతాన్ని రాయడం అనేది జరిగింది. ఎటువంటి గురువుని ఎంచుకోవాలి అని. విద్యార్థులకు తెలిసిపోతుంది. అసలు గురు పౌర్ణమి అసలు ఎప్పటి నుండి ఉంది? గురు పౌర్ణమి రోజు బాబాకు చేయాల్సిన పూజా పూజ విధానం. శనగలతో మాల వేస్తారు ఆయన. బాబా గురించి ఒక పాట. షిరిడి అదిగో బాబాడుగో. వ్యాస మహర్షి తర్వాత మనం ఇంకా జగద్గురువులాగా కొలిచే వాళ్ళు ఎవరెవరు ఉన్నారు అసలు? వ్యాస మహర్షి మీద ఒక సంకీర్తన. సాక్షాత్ విష్ణు స్వరూప. కృష్ణుడి మీద కూడా ఒక పాట. వసుదేవ సుతం దేవం. ఇది నా రూట్ అని చూపించడానికి అన్నట్టుగా అనిపించింది. నమస్కారం, ఆంధ్రప్రభకు స్వాగతం. నేను తేజస్వి. ముందుగా ఆంధ్రప్రభ ప్రేక్షకులందరికీ కూడా అయితే అసలు గురు పౌర్ణమి ఎందుకు జరుపుకుంటారు, ఈ ఆచారం అసలు ఎప్పటి నుండి ఉంది అనేది చాలా మందికి తెలియదు. వీటన్నింటి గురించి కూడా మనతో మాట్లాడడానికి, మనకి చెప్పడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ శశిశ్రీ మ్యామ్, సంగీతం టీచర్. మనకి ఎన్నో ఇంటర్వ్యూస్ ఆల్రెడీ ఇచ్చున్నారు. సో మ్యామ్ని అడిగి అసలు గురు పౌర్ణమి ఏ విధంగా జరుపుకుంటారు ఏంటనేది తెలుసుకుందాము. ఇందులో భాగంగా మ్యామ్ మనకి కొన్ని గురువుకి సంబంధించిన మంచి మంచి సంకీర్తనలు కూడా వినిపించబోతున్నారు. నమస్తే మ్యామ్. నమస్తే. చాలా హ్యాపీగా ఉంది మళ్ళీ మళ్ళీ మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం. ఈ వంకతో నేను మీ నుంచి లైవ్ లో సాంగ్స్ వింటూ ఉన్నాను చక్కగా. మ్యామ్, అసలు గురు పౌర్ణమి అంటే ఏంటి, గురు పౌర్ణమి విశిష్టత ఏంటి, ఎప్పటి నుండి జరుపుకుంటున్నారు అనేది తెలుసుకోవాలనుకున్నాను. జనరల్ గా గురు పౌర్ణమి అంటే ఎక్కువ మనం బాబాకి పూజిస్తూ ఉంటాము. అసలు గురు పౌర్ణమి అసలు ఎప్పటి నుండి ఉంది? గురు పౌర్ణమి అనేది గురువు ఉన్న చోట గురు పౌర్ణమి. అంటే ఇలా ఎందుకు చెప్తున్నానంటే, ముఖ్యంగా గురువు లేందే గురువు దైవంతో సమానం కదా. అట్లాంటప్పుడు ఏంటంటే, గురు మధ్యే స్థితం విశ్వం, విశ్వమధ్యే స్థితో గురుః, గురుర్విశ్వం న చాన్యోస్తి తస్మై శ్రీ గురవే నమః. ఈ విశ్వంలో ఎవరైతే సమస్త విశ్వాన్ని గురువుగా భావించి సంభావిస్తారు, ఆయనే జగద్గురు. అంటే మనం చెప్పుకున్నాం, త్రిమూర్తులే ని సృష్టించినటువంటి పరబ్రహ్మ కంటే గొప్పవాడు గురువు అని చెప్పి. అయితే అటువంటి గురువు లభించడం కూడా పూర్వజన్మ సుకృతం. అనాది నుంచి కూడా గురు పరంపర అనేది వస్తూనే ఉంది. అయితే ముందుగా నా గురువైనటువంటి భగవాన్ శ్రీ 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 విశ్వయోగి విశ్వంజీ స్వామి వారికి అనేక నమస్సులు వారి పాదపద్మాలకు అర్పిస్తూ, ఈ గురు పూర్ణిమ అసలు ఎందుకు వచ్చింది ఏంటి అంటే, ఆషాఢ శుద్ధ పౌర్ణమి నాడు వ్యాస పూర్ణిమ అని కూడా అంటారు దీన్ని. ఆయన అవతరించారు కాబట్టి వ్యాసుల వేద వ్యాసుల వారు అంటారు, సాక్షాత్ విష్ణు స్వరూపులు. సో అటువంటి ఈ గురు పూర్ణిమ ఆషాఢ పౌర్ణమి నాడు గురు పూర్ణిమగా అంటారు. ఎందుకంటే ఈయన అసాధారణమైనటువంటి వాంగ్మయాన్ని మనకి ఇచ్చాడు అనమాట. అంటే ఆ వాంగ్మయాన్ని ఇవ్వడం వల్ల ప్రపంచానికి అందించినటువంటి వ్యాస భగవానుడు అవతరించారు కాబట్టి దీన్ని వ్యాస పూర్ణిమ అంటారు. అందుకే ఆయన గురువులందరికీ గురువు కాబట్టి, ఆది గురువు, జగద్గురువు కాబట్టి దీన్ని గురు పూర్ణిమ అంటాం కూడా జరిగింది. వ్యాస మహర్షి జయంతిని మనం గురు పూర్ణిమగా జరుపుకుంటున్నాం. వీరు సత్యవతి దేవి పరాశర మహర్షుల వారి పుత్రుడు. అంతేకాకుండా వ్యాసం వశిష్ఠ నప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసం వశిష్ఠ నప్తారం, వశిష్ఠుని యొక్క మనవాడు. శక్తే పౌత్రమ కల్మషం, శక్తి అనే మహర్షి యొక్క పౌత్రుడు. పరాశరాత్మజుని వందే, ఆయన యొక్క కుమారుడు. అంతేకాకుండా ఆయన కుమారుడు సుఖతాతం. ఈ విధంగా ఆ వంశమే
పూర్తి అంటే గురు పరంపరతో కూడినటువంటి అంటే అంత గొప్ప వంశం అన్నమాట. అంతమంది మహానుభావులు జన్మించినటువంటివి. అందుకని స్వయం ఆయనని మనం వ్యాస మహర్షి యొక్క జన్మ దినం కాబట్టి ఆయన అవతరించిన రోజు హ్మ్. కాబట్టి దాన్ని వ్యాస పూర్ణిమ అలానే అంటారు. విష్ణు స్వరూపమే వ్యాసుడు అవును. అని కూడా అంటారు కదా! వ్యాసాయ విష్ణు విష్ణు రూపాయ రూపాయ వ్యాస రూపాయ విష్ణు విష్ణు. అంటుంటారు. కాబట్టి స్వయం విష్ణుమూర్తే ఆ అవతారాన్ని స్వీకరించారంటారు. ఈయన ఎందుకంటే సత్యవతీ దేవి పరాశర మహర్షి వారు ఒకరోజు నదీ హ్మ్. తీరానికి వెళ్ళినప్పుడు అక్కడ సత్యవతి ఆవిడ మత్స్యకన్య. ఆవిడ హ్మ్. చూస్తారు. అయితే చూడగానే అంత మహర్షుల వారికి అలా కోరిక ఊహించడం కలిగిందని ఏంటి కాదు. ఈ అనేది. కారణం జరగాలి. భగవంతుడు అవతరించాలి కాబట్టి, ఒక గురువు అవతరించాలి. కాబట్టి అటువంటి సంఘటన కారణం అనేది జరిగితే ఈయన సద్యోజాతుడు. ఈయన గర్భవాసాన పుట్టలేదు. హ్మ్. వాళ్ళెప్పుడైతే దాన్ని అనుకున్నారో అంటే ఆయన ఎప్పుడైతే అన్నారో అప్పుడు స్వయంగా ఆయన ఒక ఒక రూపంలో చాలా హ్మ్. పెద్ద రూపంలో ఆయన అంటే గర్భం నుండి కనిపించారు. తల్లి రాలేదు. వద్దకొచ్చేసారు. డైరెక్ట్‌గా తల్లి వచ్చేసాడు. వద్దకొచ్చేసి హ్మ్. కనిపించారనమాట. కాబట్టి ఇది అయిన సద్యోజాత ఓకే. వందే అంటారనమాట. హ్మ్. అందుకని అన్నమాట. అట్లాగా ఈయన అంటే ఏమంటారంటే వచశ్రీ లలితుండు. ఈయన మాటలు కానీ అవన్నీ కూడా లలితమైనటువంటి, అందమైనటువంటి మాటలతోటే ఆయన అవన్నీ ఆయన వాంగ్మయం అంతా కూడా. ఎందుకంటే ఇట్లా ఆయన లేకపోతే 4 వేదాలు అంటే మనకి రాశీభూతంగా ఉన్నటువంటి వేదాలు ఏవైతే ఉన్నాయో అవన్నిటిని విభజించిన వాడు వ్యాస మహర్షి. మనం చెప్పుకున్నాడు ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అథర్వణ వేదాలు ఏవైతే ఉన్నాయో మనం చెప్పుకోవడానికి వీలుగా ఆయన వాటిని విభజించాడు. అందుకని వేదవ్యాసుడు అన్నారు ఆయన్ని. అంతేకాకుండా ఈ అష్టాదశ పురాణాలను కూడా ఆయన రాశారు. అంతేకాకుండా 1,00,000 శ్లోకాత్మకమైనటువంటి భారతాన్ని ఆయన మహాభారతాన్ని. రచించారు. హ్మ్. దాన్ని జయం అని కూడా అంటారు. హ్మ్. దాన్ని పంచమ వేదం అని కూడా అంటారు. హ్మ్. ఆయన ప్రపంచంలో ఎక్కడైనా సరే ఏదైతే జరుగుతుందో అదే భారతంలో ఉంది. ప్రపంచంలో ఎక్కడ ఏదైతే లేదో అది భారతంలో లేదు అని శపథం చేసి మరి ఆ భారతాన్ని ఆయన అందించారు. అందించారనమాట. ఓకే. అసలు మనం గురు పౌర్ణమి అనేది చేసుకోవడానికి ఇప్పుడు మీరన్నారు వ్యాస మహర్షి ద్వారా అని చెప్పి, అలాగే మనకి చాలా మంది గురువులుంటారు కదా! వాళ్ళ గురించి కూడా వివరిస్తారా? ఇదన్నీ తెలుసుకునే ముందు మీరొచ్చిన తర్వాత సంకీర్తన లేకపోతే కుదరదు కాబట్టి ముందుగా వ్యాస మహర్షి మీద ఒక సంకీర్తన. తప్పకుండా అమ్మ. ఈరోజు ఆహ్, డాక్టర్ గుల్లపల్లి రామకిషన్ గారు రాసినటువంటి హ్మ్, నేను ఉదయమే అడగడం జరిగింది ఆయన్ని. ఓకే. ఒక వ్యాస మహర్షి గురించి పాట రాయండని. ఆయన నాకు రాసి పంపించారు. ఆ పాటని మీకు ఇప్పుడు పాడి వినిపిస్తాను. మన ఆంధ్రప్రభలోనే మొదటగా వస్తుంది పాట ఇది. అవును. హ్మ్. మొట్టమొదట ఆవిష్కరించబడుతోంది ఓకే. ఈరోజే. వేదాలను విభజించి వ్యా వేద వ్యాసునిగా కీర్తి కొన్న కృష్ణ ద్వైపాయన నీకు మనసా వందనం. సాక్షాత్ విష్ణు స్వరూప బాదరాయణ నీకు వచసా నమో వాకము. సత్యవతి పరాశర ప్రియా తనయా సత్యవతి పరాశర ప్రియతనయ నీకు శిరసా ప్రణమామ్యహం. చిరంజీవి వరలడి గురువర్యా నీకిదే పాదాభివందనం. నీకిదే పాదాభివందనం. అష్టాదశ పురాణాల ఉప పురాణాల గ్రంథకర్త నీవో బ్రహ్మసూత్రాలను మనుజాళికి అందచేసినావు. మహాభారతాన్విత గీతా మకరందము నీ వరమే. విష్ణు సహస్రనామ స్తోత్రము మాకు నీ ప్రసాదమే. వేదాలను విభజించి వేద వ్యాసునిగా కీర్తి కొన్నా
కృష్ణద్వైపాయన నీకు మనసా వందనం, నీకు మనసా వందనం. ప్రవచనం చేసే ప్రతిపీఠానికి వ్యాసపీఠమని వాసి, గురు శబ్దపు పరమార్థం నదులకు నీవొసగిన జ్ఞానరాశి, గురు శబ్దపు పరమార్థం నరులకు నీవొసగిన జ్ఞానరాశి, నీ లేఖిని వేగానికి గజముఖుడొక్కడే తగులేఖకుడు, నీ లేఖిని వేగానికి గజముఖుడొక్కడే తగులేఖకుడు, నీ స్మరణగా వ్యాస పూర్ణిమయే సద్గురు పూర్ణిమాయ నేడు, నీ స్మరణగా వ్యాస పూర్ణిమయే సద్గురు పూర్ణిమాయ నేడు. వేదాలను విభజించి వేదవ్యాసునిగా కీర్తిగొన్న కృష్ణద్వైపాయన నీకు మనసా వందనం, నీకు మనసా వందనం. సాక్షాత్ విష్ణు స్వరూపా బాదరాయణ నీకు వచసా నమో వాకము, సత్యవతి పరాశర ప్రియతనయ నీకు శిరసా ప్రణమామ్యహం. చిరంజీవి వై వరలడి గురువర్యా నీకిదే పాదాభివందనము, నీకు పాదాభివందనం. చాలా మీనింగ్‌ఫుల్ గా ఉంది మ్యామ్. శ్రీకృష్ణుడి గురించి ఆయనతో ఈక్వల్ గా అన్నట్టు చెప్తూ, అలాగే గజముఖుడు ఒక్కడే నీ స్పీడ్ కి రాయడానికి సరిపోతాడు అని చెప్పి అవును. కానీ ఇదంతా కూడా మొత్తం ఆయన గురించి చెప్తూ ఉంది ఈ అవును. ఒక్క పాటలో. మొత్తం కూడా మనకి ఇప్పుడు జగద్గురువు అంటారు కదా మ్యామ్. వ్యాస మహర్షి తర్వాత మనం ఇంకా జగద్గురువులాగా కొలిచే వాళ్ళు ఎవరెవరు ఉన్నారు అసలు? అసలు జగద్గురు అంటేనే ఉమ్, సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్మ. ఉమ్. ఆయన కృష్ణం జగద్గురు. వందే జగద్గురు అందుకే అంటాం. కృష్ణం వందే జగద్గురు అంటాం. ఆయన మిగిలిన విష్ణుమూర్తి యొక్క అన్ని అవతారాలు కూడా అంశ స్వరూపాలు. ఉమ్, అందులో ముఖ్యంగా శ్రీకృష్ణ పరమాత్మ పూర్ణతత్వమైనటువంటి పరమాత్మ అవతారం. యొక్క అవతారం. ఉమ్, తానే పరమాత్మనని ఎన్నోసార్లు ఆయన నిరూపించాడు నిరూపించాడు ఈ అవతారంలో. ఈ శ్రీకృష్ణ అవతారం. ఉమ్, అందువల్ల ఆయన జగన్నాటక సూత్రధారి అంటారు. అసలు జగత్తుని నడిపించడానికి కావాల్సినటువంటి అన్ని సూత్రాలను, పగ్గాలను పట్టుకుని నడిపించేది శ్రీకృష్ణ పరమాత్మ. ఆయన మించిన సద్గురు, జగద్గురువు లేరు. ఆయన ప్రతి క్షణం అంటే తను పుట్టిన దగ్గర నుంచి కూడా ప్రతి క్షణం కూడా తాను భగవంతుణ్ణి అని నిరూపించుకుంటూ ఆయన తన బాల్యాన్ని నుంచి చూస్తే బాల్యం మనం నుండి అవును యశోదమ్మకి లోకాలన్నీ చూపించడం, చూపించటం, ఆ తర్వాత పుట్టడమే జన్మిస్తూనే ఉమ్. చెరసాల్లో జన్మించినప్పుడే చతుర్భుజాలతోటి ఉమ్, విష్ణుమూర్తిగానే ఆయన కనిపిస్తారు. జన్మించారు. ఫస్ట్ ఉమ్. ఆయన వాళ్ళకి దర్శనం ఇచ్చారు. ఓకే. అట్లా ఆయన ప్రతిసారి కూడా తాను భగవంతుడిని అనేది నిరూపిస్తూనే వచ్చారు. ప్లస్ ఆచరిస్తూ ఆచరింప చేస్తూ వచ్చారు. ప్రతిదీ తాను ఆచరించారు. ఓకే మ్యామ్. ఆ తర్వాత మనం ఒకసారి ముందుగా కృష్ణుడి మీద కూడా ఒక పాట పాడుకుందాం. తప్పకుండా. పాట నా ప్రాణం. కృష్ణాష్టకం అనే దాంట్లో ఆయన గురించి నేను చెప్పినటువంటిది ఉంది. ఓకే. దాన్ని నేను పాడి వినిపిస్తాను. వసుదేవ సుతం దేవం కంసచాణూర మర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం అతసి పుష్ప సంకాసం హారనూపుర శోభితం
రత్నకంకణకేయూరం కృష్ణం వందే జగద్గురుం కుటిలాలక సంయుక్తం పూర్ణచంద్ర నిభాననం విలసత్కుండలధరం దేవం కృష్ణం వందే జగద్గురుం మందారగంధ సంయుక్తం చారుహాసం చతుర్భుజం బర్హి పింఛావచూడాంగం కృష్ణం వందే జగద్గురుం ఉత్ఫుల్ల పద్మపత్రాక్షం నీలజీమోత సన్నిభం యాదవానాం శిరోరత్నం కృష్ణం వందే జగద్గురుం రుక్మిణీకేళి సంయుక్తం పీతాంబర సుశోభితం విలసత్కుండలధరం దేవం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం. ఈ శ్రీకృష్ణ పీఠం మా అమ్మమ్మ గారింట్లో ఉండేది. ఓకే. శ్రీమాన్ శటగోపాచార్యుల వారిని భద్రాచలంలో హ్మ్. అమ్మమ్మ వాళ్ళది కృష్ణపీఠం. హుహు. రాధా రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణ పీఠం. అక్కడే నా ఆరంగేట్రం అనేది జరిగింది. ఓకే. మా తాతగారే మా మాస్టర్ గారి దగ్గర హసన్ సాహెబ్ గారు మా గురువు గారు. హ్మ్. అంతేకాకుండా శ్రీమాన్ మరింగంటి పురుషోత్తమాచార్యులు, శ్రీ కూర్మనాథ్ గారు, అదేవిధంగా డాక్టర్ సావిత్రి అన్నాజీరావు గారు, హ్మ్. అదేవిధంగా ఇంకా వీణ నేర్పించారు కొట్టుపుళ్ళ రాజగోపాలాచార్యులు గారు అని, ఆయన మా పెద్ద నాన్నగారు. ఈ విధంగా వీళ్ళందరూ కూడా నాకు సంగీతం నేర్పించిన వాళ్ళల్లో ఉన్నారు. అయితే ఈ కృష్ణాష్టమి 11 రోజులు చేసేవాళ్ళు మా ఇంట్లో. ఏకాదశి నవరాత్రులు అని చెప్పేసి కృష్ణాష్టమి చేసేవాళ్ళు అనమాట తాతగారి ఇంట్లో. అప్పుడే ఇది పాడుతుందని చెప్పేసి సంగీతం నేర్చుకున్న తర్వాత మొట్టమొదటి అంటే నేను డాన్స్ నేర్చుకున్నాను, అన్ని కూచిపూడి నేర్చుకున్నాను, వీణ, డాన్స్, మృదంగం. సూరిబాబు గారు అని చెప్పేసి భద్రాచలం దేవస్థానంలోనే మృదంగం విద్వాంసులు ఉండేవారు. ఆయన దగ్గర మృదంగం నేర్చుకున్నాను కొంతకాలం. తర్వాత ఈయన వెంపటి కోదండ రామశాస్త్రి గారి దగ్గర కూచిపూడి నేర్చుకున్నాను. చాలా పర్ఫార్మెన్సెస్ చేశాను. తర్వాత కొంత అంటే కొద్ది రోజుల తర్వాత ఏంటంటే సంగీతం అయితే ఎప్పుడైనా పాడొచ్చు అనే ఉద్దేశంతో అట్లా సంగీతంలోకి పంపిస్తే దీనికి గొంతు కూడా ఉంది కాబట్టి అని చెప్పి అమ్మ భావించింది. మా తాతగారు షేక్ హసన్ సాహెబ్, పద్మశ్రీ అవార్డు గ్రహీత ఆయన షేక్ హసన్ సాహెబ్ గారు, నాదస్వర విద్వాంసులు. ఆయన దగ్గర నన్ను కూర్చోబెట్టాడు. తెల్లవారుజాన ఆయన ఎక్కడుంటే అక్కడికి, గోదావరి ఒడ్డున ఉంటే గోదావరికి వెళ్ళిపోయేదాన్ని, ఇంకెక్కడ హోటల్లో కూర్చుంటే అక్కడికి వెళ్ళిపోయేదాన్ని. ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి మీరు చెప్పండి సంగీతం చెప్పండి అని చెప్పి వెళ్ళిపోయేదాన్ని. ఆఖరికి నా బాధ భరించలేక మొదలు పెట్టారు. తర్వాత మా మావయ్య గారు శ్రీమాన్ మరింగంటి పురుషోత్తమాచార్య గారు చాలా గొప్ప విద్వాంసుడు ఆయన. ఆయన దగ్గర వైలన్ అన్నమాట, చాలా గొప్ప విద్వాంసుడు. ఆయన దగ్గర నేర్చుకున్నాను. అట్లా నడుస్తుంది. ఆ శ్రీకృష్ణాష్టమి జరిగే వేడుకల్లోనే నేను ఈ కూచిపూడి అరంగేట్రం చేశాను. అట్లానే నా సంగీత కచేరీలు కూడా ఆ రోజే ఇచ్చారు. అక్కడే పాడేదాన్ని అనమాట. ఈ గోదావరిని కూడా మాస్టర్ గారు క్లాస్ చెప్తుంటే గోదావరిని పాడుతూ కూర్చునే వాళ్ళం కదా. కూర్చుంటే ఒక్కోసారి డబ్బులు కూడా వేసేవాళ్ళు. అయ్యో! అప్పుడు కాదని చెప్పి మళ్ళీ వాళ్ళకి ఇచ్చేసి నవ్వుకునే వాళ్ళ. రెమ్యునరేషన్ ఇప్పుడే స్టార్ట్ అయిపోయింది అని అట్లా నవ్వుకుంటూ సరదాగా అనమాట. మాస్టర్ గారు భద్రాచలం టెంపుల్ కి వస్తూ ఉంటారు కదా చాలా మంది, గోదావరి స్నానాలకు వస్తారు, అదంతా ఉంటుంది కదా. వాళ్ళు వెళ్తే పాడుతూ ఉంటే మా మాస్టర్ గారు ఎక్కడంటే అక్కడ కూర్చోబెట్టి చెప్పేస్తూ ఉండేవారు. దాంతో నాకు ఏం లేదు, ఆయన ఎక్కడ చెప్తే నేర్చుకోవడం ఒకటే నా ఇంపార్టెంట్. నువ్వు నేర్చుకోవాలి అనేది అస్సలు లేదు. మాస్టర్ గారు అంటే మాస్టర్ గారే. ఆయన చాలా ఆయన నేర్పించిందే ఆ విద్య. అప్పుడు అక్కడ కూర్చొని పాడుతుండేదాన్ని, ఎక్కడ కూర్చోబెడితే అక్కడే పాడేసుకుంటూ ఉండేదాన్ని. అయితే ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో గురువుల గురించి, మీ గురువుల గురించి చెప్పేసారు. సామాన్యులు గారు ఆయన
సంగీతం నేర్పించినప్పుడు ఆయన ఏం చెప్తున్నారు, ఈ సిలబస్ ప్రకారం, ఆ సిలబస్ ప్రకారం ఇట్లా కోర్స్ లాగా హ్మ్. నేనేం నేర్చుకోలేదు. మా హ్మ్. అమ్మగారు కూడా నాకు సంగీతం ఫస్ట్ అమ్మ నేర్పించారు. మొదటి గురువు అమ్మ. మొదటి గురువు. అంటే అసలు ఊహ తెలుస్తూనే అమ్మ మంచి సంగీత విద్వాంసురాలు. ఆమె హార్మోనియం హ్మ్. వాయిస్తారు. హ్మ్. బాగా మా ఇంట్లో అంతా సంగీతం ఉంది. అందరూ ఓకే. పాడతాం. మా ఇంట్లో అందరం పాడతామనమాట. అయితే అక్కడ నే ఇక్కడ వెళ్లి నేర్పిస్తారు. మా అమ్మ రేడియోలో వచ్చే పాటలన్నీ గూడా ఈ పాట నేర్చుకుందామని హ్మ్. మన మహాభాష్యం చిత్తరంజన్ గారు పాటలు నేర్పిస్తూ ఉండేవాళ్ళు. ఓకే. అవన్నీ గూడా రాయటం నేర్పించేసాను. అప్పట్లో టేప్ రికార్డర్స్ అవన్నీ హ్మ్. లేవు. హ్మ్. అట్లా నేర్చుకోవడం. తర్వాత ఇట్లా నేర్చుకుంటూ ఈయన దగ్గర పెడితే బావుంటుందంటే అట్లా నేర్చుకుని ఫస్ట్ అరంగేట్రం కూడా ఈ కృష్ణాష్టమి వేడుకలు. అందుకని కృష్ణపీఠం అంటే ఇగ మా ఇంట్లో ఓకే. మా స్వామనమాట. అట్లా ఉండేదనమాట. ఓకే. అయితే ఇప్పుడు 'కృష్ణో వందే జగద్గురు' అన్నట్టు మనకి కృష్ణుడు జగద్గురువు. ఆ తర్వాత మనం శంకరాచార్యులు గారి గురించి కూడా మాట్లాడుకున్నాం మ్యామ్. అవును. సాక్షాత్ పరమేశ్వర స్వరూపులాయన. ఆహ్, అసలెట్లా అంటే ఇది శంకరాచార్యుల వారు జగద్గురువు. ఆయనని అట్లా అదే విధంగా భగవద్ రామానుజులు వీరు కూడా జగద్గురువు. హ్మ్. మధ్వాచార్యులు హ్మ్. ఎంతోమంది జగద్గురువులున్నారు. అట్లానే వ్యాసులు వారు మనం చెప్పుకున్నాం. ఇట్లా వీళ్ళందరూ అంటే జగద్గురువులే. ఇప్పుడు మనం వ్యాస మహర్షిని విష్ణు స్వరూపంగా ఎలా అనుకుంటున్నామో శంకరాచార్యులు గారు అట్లా. శంకర స్వరూపం. సాక్షాత్ ఓకే. శంకర స్వరూపం. ఆయనిచ్చినటువంటి మనం చూడండి ఉదయం లేస్తూనే అంటే మనం మన దైనందిన జీవితాన్ని మొదలు పెడుతూనే ఆ దైనందిన జీవితంలో ఏ కష్టం వచ్చినా, ఎటువంటి హ్మ్, పూజ చేయాలన్నా, ఎటువంటి స్తోత్రం చదవాలన్నా, ఏ ఏ సందర్భంలోనైనా, ఎటువంటి పరిస్థితి అయినా సరే, దానికి సంబంధించినటువంటి ఒక స్తోత్రం. హ్మ్. తర్వాత దక్షిణామూర్తి హ్మ్. ఆయనున్నారు. ఆహా! ఇట్లా అంటే గురువులతోనే స్టార్ట్ గురు అవుతుంది. పరంపర హ్మ్. ఇదంతా కూడా గదా! అంటారు గదా! నారాయణ సమారంభం వ్యాస శంకర మధ్యమం అంటూ హ్మ్. పరంపర చెప్పుకుంటాం. గురు హ్మ్. పరంపర చెప్పేటప్పుడు. అట్లాగా ఇవన్నీ గూడా ఏంటంటే ఆయన అంటే ఆయనని జగద్గురు అంటారు. ఆయన స్థాపించినటువంటి అన్ని పీఠాలున్నాయో హ్మ్. హ్మ్. అవన్నీ కూడా ఆ పీఠ గురువులందరూ కూడా జగద్గురువులుగా భావించబడతారు. భావించబడతారు. ఓకే మ్యామ్. అసలు మీ లైఫ్‌లో మీ గురువులు ఎలా ఉండేవాళ్ళు? ఇప్పుడు ఆల్రెడీ మీరు కొంత చెప్పారు. మీకెలా అనిపిస్తూ ఉండేది? మీ గురువుల పట్ల గౌరవం కానీ, గురు పూజోత్సవం రోజు ఈ రోజున మీరెలా చేస్తూ ఉండేవారు? గురువంటేనే ఇంకా ఆయన లేకపోతే మనకి భవిష్యత్తు లేదు. మన మంచి, తల్లి ఒళ్ళో చెడు అంతా అంటారు చెప్పేది గదా! కూడా. తల్లి హ్మ్. మొట్టమొదటి గురువు మనకి. హ్మ్. అది తల్లి. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య ఆచార్య దేవోభవ. దేవోభవ అంటాం కదా! ముందుగా అమ్మ దగ్గర ఆహ్, నేర్చుకోవాల్సినది నేర్చుకున్నాం. గురు పూజ ఎలా చేస్తామంటే, గురు పౌర్ణమి నాడు మనకి చదువు నేర్పే గురువుల దగ్గర నుంచి అందరూ కూడా మనకి గురువులు. హ్మ్. మన జీవితంలో ఏదన్నా అనుభవాన్ని పొందామో ఒక వాళ్ళందరూ కూడా మనకిచ్చిన గురువులే. గురువులే. మనం అంటాం కదా! గుణపాఠం. ఒక హ్మ్. లెసన్ మనం ప్రతిరోజు వాళ్ళ ద్వారా మనకో లెసన్ తెలుస్తుంది. మన నిత్య విద్యార్థులం. హ్మ్. అయితే గురు పూజ ఎలా చేస్తారు అంటే, మామూలుగా ఇంట్లో అయితే ఆహ్, ముందుగా తల్లి. గురుపీఠం హ్మ్. మనం అభిషేకం చేసుకుంటాం. హ్మ్. మనలాగే మన దైనందిన జీవితంలో మనం ఏమేమి చేస్తామో హ్మ్. అదే విధంగా చేస్తాం. గురు పూర్ణిమకి ప్రత్యేకంగా ఏంటంటే, వ్యాసుల వారికి నమస్కరించింది ఏ గురువుకి నమస్కరించినా కూడా అది వ్యర్థం అంటారు. ఓకే మ్యామ్. ఎందుకంటే వ్యాస పౌర్ణమి కాబట్టి, హ్మ్. ఆ రోజు వ్యాసుల వారిని వ్యాస భగవానును అంటారాయన. ఓకే మ్యామ్. ఆయనని అర్చించి స్తోత్రాలు చదువుకున్న తర్వాత ఏదైతే ఆది గ్రంథాలున్నాయో మనకి హ్మ్. మహాభారతం, భాగవతం ఇట్లా భాగవతం. అష్టాదశ పురాణాలు. అవి మన ఇంట్లో ఉద్గ్రంథాలున్నాయనుకోండి. వాటికి పూజించి వాటినే భగవంతుడిగా, గురువుగా భావిస్తూ పూజ చేసి, ఆ తర్వాత అంటే ఏదైనా ఆ గ్రంథాన్ని అట్లా లోపల పెట్టేయకుండా, అది చదవడం ఎంతో కొంత ప్రారంభించాలి ఆ రోజు. చదవాలి. హ్మ్. ఓకే. అంటే రేపటి నుంచి మొదలు పెట్టుకోవాలి. ఒకటి హ్మ్. ఏదైనా ఉత్గ్రంథం మన జీవితంలో ఇప్పటివరకు చదవంది, హ్మ్. లేదంటే మనకి దారి చూపించేది హ్మ్. అదేదైతే గురు ఉంటుందో పౌర్ణమి రోజున మనకి దారి చూపించే ఒక మంచి గ్రంథాన్ని మనం మహాభారతం స్టార్ట్ కావచ్చు, చేయాలి. రామాయణం హ్మ్. కావచ్చు, భాగవతం కావచ్చు, ఇంకోటి కావచ్చు. హ్మ్. ఏదైనా సరే హ్మ్. మనకి భగవంతుని చూపించే ఏదైతే గ్రంథం. ఉందో, హ్మ్. జ్ఞానం అయితే ఏదైతే ఉందో, ఆ హ్మ్. జ్ఞానాన్ని ఇచ్చేవాడే గురువు. గురువు. హ్మ్. సో, ఆ గ్ మనం భగవంతుడిని చేరాలన్నా గూడా ఆ దారి చూపించాల్సింది గురువే. గురువే కాబట్టి, హ్మ్. ఆ గురువు యొక్క చరిత్రను చదువుకోవడం, ఆ గురువు యొక్క పూజ చేయడం. హ్మ్. ఒకవేళ ఆహ్, చేసిన తర్వాత ఆ గ్రంథాన్ని చదవడం. హ్మ్. లేదంటే ఎంతోమంది ఆహ్, పెద్దవాళ్ళుంటారు, పండితులుంటారు. వాళ్ళకి మనం గ్రంథాన్ని తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చి నమస్కారం చేసి, ఓకే. అంటే వాళ్ళకి
కాస్త సన్మానం చేసుకొని హ్మ్. అట్లా ఇస్తే అదొక పద్ధతి. గౌరవప్రదంగా. హ్మ్. గౌరవప్రదంగా ఇస్తే హ్మ్. చాలా సంతోషపడతారు. మనకు మంచి ఆశీర్వచనం అనేది దొరుకుతుంది. ఓకే. అంతేకాకుండా మన పాఠశాలలో మన పిల్లలుంటారు, హ్మ్. స్టూడెంట్స్ మనం చదువుకుంటూ ఉంటాం. హ్మ్. టీచర్స్‌గా మన అవును. పాఠశాలలో పనిచేస్తాం. మన టీచర్స్ అందరికీ హ్మ్. కూడా వాళ్ళకి అంటే స్త్రీ స్వరూపం అయితేనే పసుపు కుంకుమలు. హ్మ్. ఆహ్, మగవాళ్ళైతే వాళ్ళకి బట్టలు పెట్టడం ద్వారా, బొట్టు పెట్టడం ద్వారా, శాలువా కప్పడం, తర్వాత వాళ్ళకి వాళ్ళేదైతే వాళ్ళకి చేశారో హ్మ్. వాళ్ళ లైఫ్‌లో వాళ్ళకి ఏదైతే ఆ గురువు ద్వారా ఉపయోగపడింది. హ్మ్. నేర్చుకున్నారో వాటిని గుర్తు చేసుకుంటూ, వాళ్ళతోటి ఆ విషయాల్ని పంచుకుంటూ, వాళ్ళని సన్మానం చేసుకోవడం అనేది హ్మ్. మనం చూస్తూనే ఉన్నాం. అవునండి. అందరం అవును. చేసుకున్న వాళ్ళం అలా చేస్తూనే ఉన్నాం. హ్మ్. అంతే కాకుండా పూజ చేసిన తర్వాత ఆ గురువుని ఒకవేళ మన ఇంటి దగ్గరికే వచ్చారనుకోండి. అంటే మన ఇంట్లో ఉంటే గనక హ్మ్. ఆయనకి పూజ చేసి, ఆ నీళ్ళని నెత్తి మీద నెత్తి మీద చల్లుకొని, తర్వాత వారికి భోజనాది హ్మ్. అన్నీ ఏర్పాటు చేయడం. ఇంతే. మనం ఓకే. ఏదైతే చేస్తామో గౌరవప్రదంగా అవన్నీ గౌరవప్రదంగా కూడా చేయడం. చేసుకోవడమే. ప్రత్యేకంగా ఆహ్, ముఖ్యంగా ఏంటంటే మనస, వాచ, కర్మణ హ్మ్. ఆ గురువుకి చెయ్యాలన్నమాట. ఓకే. ఇంతకుముందు మనం శంకరాచార్యులు వారి గురించి మాట్లాడుకున్నాము. ఆయన గురించి గూడా ఒక సంకీర్తన. అట్లా. మీరు ఎవ్రీ ఇయర్ బాగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారా మ్యామ్ గురు పూర్ణిమని? ఖచ్చితంగా. ఒక్కటేంటంటే మా మాస్టర్ గారు ఎక్కడున్నా సరే నేను హ్మ్. అందరి దగ్గరికి వెళ్ళేదాన్ని. అంటే వాళ్ళు వేరే వేరే నేను ఖమ్మంలో ఉద్యోగం వచ్చి జాబ్ వచ్చేసిన తర్వాత ఇప్పుడు నేను మధిరలో హ్మ్. మధిర గర్ల్స్ స్కూల్‌లో పనిచేస్తున్నాను. ఓకే. సంగీతం టీచర్‌గా. అక్కడి నుంచి వెళ్ళేదాన్ని. వెళ్ళి ఆహ్, ఏదన్నా ఆయనకి పాద పూజ చేసి హ్మ్. దండం పెట్టి బట్టలు పెట్టడం అలాంటివన్నీ. అంటే ఓకే. సాధ్యమైనంత వరకు నేను ఏ సంవత్సరం గూడా నేను మిస్ చేయలేదు. మిస్ చేయలేదు. ఏ గురువుని మిస్ చేయలేదు. మాకు హ్మ్. భద్రాచలంలో రాధాకృష్ణమూర్తి శేషన్ రాధాకృష్ణమూర్తి గారని ఉన్నారు. ఆయన కొంచెం పెద్దవాడైపోయారు. రావట్లేదు. ఆయనొక్కరినే నేను కలవలేదు ఈ మధ్యలో. వెళ్ళాలనుకున్నాను అక్కడనే. కానీ వీళ్ళ అందరి గురువులకి కూడా నేను చేస్తూనే వచ్చాను. ఈ మంత్రాన్ని మనకిచ్చిన వాళ్ళు కూడా మన గురువులే. జీఆర్ స్వామి వారు, మంత్రోపదేశం. హ్మ్. మా జీఆర్ స్వామి వారు ఆయన మా హ్మ్. గురువు గారు. ఎందుకంటే సమాశ్రయణాలు చేశారు. అట్లాగా మనకి మంత్రం ఇచ్చిన వారు గూడా మనకు గురువులే అవుతారు. ఓకే. ఆ గురువుల్ని కూడా మర్చిపోకూడదు. హ్మ్. అట్లా ఉంటుందనమాట. ఓకే మ్యామ్. అదే. శంకరాచార్యులది. శ్రీ శంకర గురువరం శ్రీ శంకర గురువరం ఆశ్రిత జన మందారం శ్రీ శంకర గురువరం ఆశ్రిత జన మందారం క్వాలత్యుద్భవం శివం కాలకర్మజ్ఞం భజేహం కాలత్యుద్భవం శివం కాలకర్మజ్ఞం భజేహం శ్రీశంకర గురువరం ఆశ్రితజన మందారం శ్రీశంకర గురువరం జీవభేద రహిత పరమాద్వైత విచారం ఈశ జీవ భేదరహిత పరమాద్వైత విచారం ఇందుకళా రుచిర మందహాస వదనముపాస్మహే ఇందుకళా రుచిర మందహాస వదనముపాస్మహే నిత్యానిత్య వివేచన చతురం చిదానంద సత్యాధ్వర చిచ్చింతన నిరతం శుభోదయం నిత్యానిత్య వివేచన చతురం చిదానంద సత్యాధ్వర చిచ్చింతన నిరతం శుభోదయం పామగరి నిసగరి గమ మామా పద పసానిదప్ప
పామా గరి స ని స గరి గమ పామా పని ప సా ని ద ప మా గ మాధ సా సా ని రి స సా ని ద ప మ గరి స మా గ మాధ సా సా ని రి స సా ని ద ప మ గరి స అజ్ఞాన తిమిరాపహం అజ్ఞాన తిమిరాపహం సుజ్ఞానాబుద్ధి చంద్రం చింతయామ్యహం సతతం అజ్ఞానతిమిరాపహం సుజ్ఞానాబుద్ధి చంద్రం చింతయామ్యహం సతతం ప్రజ్ఞానం బ్రహ్మేతి వేదవచసా ప్రజ్ఞానం బ్రహ్మేతి వేదవచస యో బోధయత్యాశ్రిత ప్రజ్ఞానం బ్రహ్మేతి వేదవచస యో బోధయత్యాశ్రిత తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ శంకర భగవత్పాదాచార్య స్వామిని ప్రజ్ఞానం బ్రహ్మేతి వేదవచస యో బోధయత్యాశ్రిత తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ శంకర భగవత్పాదాచార్య స్వామిని నిరిగమామరి గరి సాస మగమదాద స నిరి సాస నిరిగమామరి గరి సాస మగమదాద స నిరి సాస రిగ మగ సని సా నిద పప స నిద పమ పా మగరి రిగ మగ సని సా నిద పప స నిద పమ పా మగరి సం బ్రహ్మవేదినం తం బ్రహ్మవేదినం వార్తిక హృత్పూజితం తం బ్రహ్మవేదినం వాక్తిక హృత్పూజితం నిత్యం బ్రహ్మప్రియ భారతి ప్రతిష్టాపకం మౌనిం తం బ్రహ్మవేదినం వాక్తిక హృత్పూజితం నిత్యం బ్రహ్మప్రియ భారతి ప్రతిష్టాపకం మౌనిం అహం బ్రహ్మాస్మీతి వేదవచస యో బోధయత్యాశ్రిత అహం బ్రహ్మాస్మీతి వేదవచస యో బోధయత్యాశ్రిత తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ శంకర భగవత్పాదాచార్య స్వామిని శ్రీ శంకర భగవత్పాదాచార్య స్వామిని అహం బ్రహ్మాస్మీతి వేదవచస యో బోధయత్యాశ్రిత అహం బ్రహ్మాస్మీతి వేదవచస యో బోధయత్యాశ్రిత తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ శంకర భగవత్పాదాచార్య స్వామిని శ్రీ శంకర భగవత్పాదాచార్య స్వామిని. చాలా చక్కగా ఉంది మ్యామ్. ఎక్కడికో తీసుకెళ్ళిపోయారు. అసలు మనం గురు పౌర్ణమి అంటే చాలా మందికి వ్యాస మహర్షి జన్మదినంగా జరుపుకుంటామని ఇప్పుడున్న వాళ్ళకి చాలా మంది తెలియదు మ్యామ్. గురు పూర్ణిమ అంటే జనరల్‌గా వచ్చేటప్పటికి మనం సాయిబాబాకే ఎక్కువగా పూజ చేస్తూ ఉంటాము. అసలు బాబా వారికి పూజా కార్యక్రమాలు ఎలా చేస్తూ ఉంటారు? గురు పౌర్ణమి రోజున వాటి గురించి వివరిస్తారా? చాలా మందికి తెలీదు కాదు. చాలా మందికి తెలుసు వ్యాస ఓకే. పూర్ణిమ అని. ఎందుకంటే ఎవరైతే పెద్దవాళ్ళున్నారో హ్మ్. కాళిదాసాది కవులు కూడా అందరికీ హ్మ్. కూడా ఈయన అందించినటువంటి వాంగ్మయం ఎలాంటిదంటే హ్మ్. వ్యాసోచ్ఛిష్టం అంటారు. అంటే వ్యాసుని ఎంగిలంటారు. అంటే మనం హ్మ్. తిన్న హ్మ్. ప్రసాదం అంటారు. హ్మ్. హ్మ్. ఆయన 1,00,000 శ్లోకాలు భారతాన్ని రాసిన తర్వాత అందులో హ్మ్. లేని అక్షరం అంటూ లేదు. ఓకే. దాన్ని పంచమ వేదం అన్నారు. హ్మ్. ఆ తర్వాత వచ్చిన ఇవి
కవి పరంపర గాని, రచయితలు గాని, కవులు గాని, వీళ్ళందరూ కూడా హ్మ్. ఆయన రాసినటువంటి వాంగ్మయంలోంచి తీసుకున్న అక్షరాలు. ఆయన రాయని అక్షరాలంటూ అందులో లేవు. హ్మ్. అందులోంచి అక్షరాలే. ఓకే. కాబట్టి అటువంటి వాంగ్మయాన్ని అందించినటువంటి వ్యాస మహర్షి యొక్క ఈ పౌర్ణమిని ఎంతో మంది శ్రద్ధా భక్తులతోటి హ్మ్. పూజిస్తూనే ఉన్నారు. నేను చెప్పాను. దత్తాత్రేయ స్వామి వారు ఈ గురు పరంపరకి తల్లివేరు వంటివారు. అలాగనే అవును. వారికి పైన ఈ వ్యాస మహర్షి. ఓకే. వ్యాస భగవానులు. హ్మ్. ఆయన భగవానులే అన్నారు. హ్మ్. కాబట్టి అటువంటి వాంగ్మయాన్ని అందించినటువంటి వ్యాస పౌర్ణమిని చాలా అత్యద్భుతంగా జరుపుకుంటున్నారు. ఓకే మ్యామ్. అంటే ఇప్పుడు పిల్లలకేంటంటే మనం చెప్తూ ఉండాలి. హ్మ్. అసలు ఒక టీచర్‌గా హ్మ్. మా కర్తవ్యం ఏంటంటే ఏది, ఎప్పుడు, ఎలా చేయాలి? ఎందుకోసం చేస్తున్నాం? హ్మ్. మీరు అనేది వ్యాస పౌర్ణమి నాడు వ్యాసునికి నమస్కరించకుండా ఏ పూజ చేసినా గూడా దానికి వ్యర్థం అంటారు. వ్యర్థం అంటే ఫలితం ఉండదు. ఫలితం ఉండదు. ఎందుకంటే వ్యాస పౌర్ణిమ అనేది, గురు పౌర్ణిమ అనేది పుట్టిందే వారి ఎ యొక్క అవతారం వల్ల. హ్మ్. కాబట్టి అటువంటి వాంగ్మయాన్ని తెచ్చినవాడు ఆయన. అయితే ఈయనని ప్రార్థించిన తర్వాత మన గురువుల్ని ప్రార్థించకూడదనేం లేదు. మనం ఎవ్వరిని మన పూర్వజన్మ సుకృతం మనకి. గురువు ఒక్కొక్కసారి శిష్యుడిని వెతుక్కుంటూ వస్తారట. హ్మ్. అటువంటి ఉంది. మనం ఇప్పుడు చాలా చోట్ల గురువుల్ని వెతుక్కుంటూ వెళ్తున్నాం. కాదు. గురువు స్వీకరిస్తాడట. ఆయన స్వీకరించిందే మనకు గురువు దొరకరు. హ్మ్. ఎక్కడో మనం కొట్టుకుంటూ ఉంటుంది. మన లోపల ఉన్నటువంటి అంతరాత్మ భగత్ భగవంతుడి నుంచి వచ్చినటువంటి అంశ స్వరూపమే గాబట్టి, ఆ అంశ స్వరూపం లోపల తీవ్రమైన వేదనని అనుభవిస్తుంటది. మనం చూడండి ఒక టెంపుల్‌కెళ్తాం. మీరు చూడండి సత్యసాయి బాబా గారు కావచ్చు, భగవాన్ విశ్వయోగి స్వామీజీ వారు కావచ్చు, ఆహ్, న స గణపతి సచ్చిదానంద స్వామీజీ కావచ్చు, ఇంకొకరు కావచ్చు, వీళ్ళందరూ కావచ్చు. అందరూ గూడా అక్కడికి వెళ్ళినప్పుడు ఏ గురువైతే మనని కోరుకుంటున్నారో మనని సెలెక్ట్ ఆ గురువు దగ్గర మనం పూర్తి భావోద్వేగానికి లోనైపోతాం. ఓకే మ్యామ్. హ్మ్. అక్కడ ఆగిపోతుందన్నమాట మన నడక. ఎక్కడైతే ఏ గురువు దగ్గరైతే మనం ఆగిపోతామో అక్కడి నుంచి మనకి మొదలవుతుంది. ఏ చదువు మనని మళ్ళీ తిరిగి జ్ఞానాన్ని, మోక్షాన్ని, సరైన జ్ఞానాన్ని, మోక్షానికి మోక్షాన్ని, ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి పంపించే ఆధ్యాత్మికతని జ్ఞానం అనేది నేర్పించే హ్మ్. గురువు దగ్గరికి తీసుకెళ్తుంది. ఓకే. సరే ఈ చదువేంటంటే జ్ఞానం అనేది హ్మ్. నేర్పించేదే గురువు. జ్ఞానమే గురువు. హ్మ్. ఓకే. ఆ జ్ఞానం కూడా ఏంటి మన పూర్వజన్మ సుకృతంతోటి మనకి ఇది కావాలని తెలుస్తుంది. కొంతమంది మనం మనసులో చూడగానే మనకొక ఒక దైవ స్వరూపం కనిపిస్తుంది. అది హ్మ్. మనకి ఇష్టమైన దైవం, ప్రియమైన దైవం అవుతుంది. కులదేవత అందరూ ఉంటారు. మనకి హ్మ్. దేవుళ్ళందరూ ఉంటారు. అంటే ఏ దేవుడి దగ్గరో ఎక్కడో మనకి లయం అవుతుంది. అట్లాగా గురువు కూడా అంతే. మహాబాబా వారు చెప్తారు. ఆయన. ఆయన వెతుక్కుంటూ వచ్చేవాట. శిష్యుడినే ఆ వెతుక్కుంటూ శిష్యుడిని వస్తారు. అక్కడికే హ్మ్. వెళ్ళేవాళ్ళట. హ్మ్. అట్లాంటిది ఇప్పుడు మేమందరం అట్లా ఆ గురువు దగ్గర మా నడక ఆగిపోయింది. అంటే ఆయన అక్కడి నుంచి నడిపించుకుంటారనమాట. ఆ ఆధ్యాత్మికత నేర్పించేది సద్గురువు అన్నమాట. అదే విధంగా మనం మొన్ననే చెప్పుకున్నాం. బాబా వారు ఒక అవతారిక ఆయన కూడా. ఈ మంచి చెడుల మధ్య ఉన్నటువంటి సఖ్యతని చేకూర్చటానికి అవును. వచ్చినటువంటి భగవత్ స్వరూపం ఆయన కూడా. మహానుభావుడు. ఆయన. అటువంటి సద్గురువుని పూజించుకుంటే అసలు తెలియని ఆనందం ఉంటుంది. అందరూ అక్కడికి వెళ్తున్నారు. వాళ్ళ మనసు అక్కడ లయం. ఆయన వాళ్ళకి పదాన్ని చూపిస్తూ ఉన్నారు. అటువంటప్పుడు ఆ పదాన్ని శ్రద్ధ, సబూరి ఇదంతా నేర్పిస్తున్నారు కదా! ఆయనని పూజించేటప్పుడు ఆయన పూజించకూడదనేం లేదు. ఏ గురువైనా సరే మనకి విద్య నేర్పించిన గురువు కావచ్చు, ఇంకొకరు కావచ్చు అందరిని పూజించాలి. అట్లా బాబా వారి గురించి కూడా మనం పూజ చేయొచ్చు. ఓకే. అసలైతే మనకి మొదటగా పూజించాల్సింది వ్యాస మహర్షిని. మొదటిగా తర్వాత అంటే అట్లా ఈ వ్యాస వ్యాస పూర్ణిక పౌర్ణిమ ముఖ్యంగా అంటేనే వచ్చిందే ఆయన కాబట్టి జననం ద్వారా. కాబట్టి మనం పిల్లలకి చెప్పండి. ఇది వచ్చింది. ఏ గురువునైనా అందరు గురువులనే మన గురువుని ఆరాధించొద్దని ఎవరు చెప్పలేదు. ఈ గురువు స్వరూపంతోటి ఈ ఈ వీళ్ళని ఆరాధించినా కూడా ఏ గురువుని ఆరాధించినా అక్కడికే వెళ్తుందది. ఓకే. గురువులందరికీ గురువు హ్మ్. అక్కడికి వెళ్ళిపోతుంది. కాబట్టి మనస్సు లయం కావాలి. ముఖ్యంగా మన మనస్సు లో ఆ గురువు యొక్క పీఠం ఉండాలి. మా మాస్టర్ గారన్నారు అసలు. భగవాన్ శ్రీ 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 విశ్వయోగి విశ్వంజీ స్వామివారు అలా ఉండిపోతారు. ఆయన ఏదైనా అవుతుంటే ఇట్లా మనకి వెంటనే ఆయన
అలా చేయి నిదర్శనం అందిస్తున్నట్లుగా. చేయి అందిస్తున్నట్టుగా ఉంటుందన్నమాట. ఎన్నో సందర్భాల్లో. కాబట్టి ఆ గురువు మీద లగ్నం కావడం అనేది ఇంపార్టెంట్. ఆయనే షిర్డీ సాయిబాబా, ఆయనే భగవాన్ సత్యసాయి, ఆయనే అందరూ మాకు. ఓకే మ్యామ్. అట్లా అట్లా ఉంటుందమ్మ నాకు. అది. మీకు మీకు పూజించేటప్పుడు, బాబా ఆలయానికి మీరెళ్ళినప్పుడు, ఆయన్ని మనం సద్గురువుగా పూజిస్తూ ఉంటాం. ఎలా అనిపిస్తూ ఉంటుంది మనసులో? చాలా సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే అక్కడికి వెళ్ళడమే అసలు అన్నిటిని అధిగమించినట్టు. హ్మ్. ఎందుకంటే ఆయన పర్మిషన్ ఉన్నట్టు. మొన్న హ్మ్. మీకు మీ దగ్గర ఆయనే పిలుచుకుంటాడు ముఖ్యమైన అంటారు కదా! నిదర్శనం నేను చెప్తాను. మొన్న హ్మ్. మీ దగ్గర నేను ఇంటర్వ్యూ చేసి హ్మ్. బాబా గారిది వెళ్ళిన తర్వాత నేను ఏదో పూజ సామాగ్రి కొనుక్కుందామని వెళ్తే నాకు షిరిడి సంస్థాన్ అని ఇక్కడ ఉంది దిల్‌సుఖ్ నగర్‌లో. హ్మ్. హ్మ్. అవును. నాకు తెలీదసలు ఎక్కడుందో తెలీదు. ఎప్పుడు వెతుక్కుంటాను. అవునా? ఓకే. తెలిసేది గాదు. హ్మ్. కొత్త గదా! అయితే మొన్న నేను మెట్రోలో వెళ్తున్నాను. సరే హ్మ్. నేనెందుకో నిలబడ్డాను. సీటున్న ఎందుకో నిలబడ్డా. ఎందుకు నిలబడ్డానో నాకు తెలీదు. ఆలోచిస్తున్నాను. సడెన్‌గా షిర్డీ సంస్థాన్ అది కనిపిచ్చేది ఆర్క్ ఉంటుందక్కడ. ఆర్చ్ ఉంది. హ్మ్. అంటే పైన ఉన్నాం గాబట్టి అందులోకి ఎక్కడ టెంపుల్ ఉందనేది నాకు కనిపిస్తుంది. కనిపించిందనమాట. ఓకే. అయితే నేను అనుకున్నా అరే! ఇక్కడ నేను వెళ్తుంది కూడా దిల్‌సుఖ్ నగర్‌కి వెళ్తున్నా. హ్మ్. సరే అనిపించి ఎట్లా వెళ్ళాలంటే ఆ రోడ్ అట్లా కనిపిస్తోంది నాకు. అంటే హ్మ్. ఇది దారి నా రూట్ చూపిచ్చాడు. అని హ్మ్. చూపించడానికి అన్నట్టుగా అనిపించింది. నేనన్నాను గదా! ఆయన పర్మిషన్ లేదు. నేను షిరిడి వెళ్ళలేమని. వెళ్ళలేకపోయాను అవును. అని. సరే నేను చూసాను. సరే ఇవాళ ఎట్టి పరిస్థితిలో ఫస్ట్ అటెళ్ళిన తర్వాతనే ఎళ్తాననుకుని దిగిన తర్వాత అటు వెళ్తే డైరెక్ట్‌గా ఎదురుగా బాబా కనిపిస్తూ దర్శనం. ఉంటాడు. అవును. గురువారం రోజు. హ్మ్. ఓకే. బుధవారం మనం చేసాం. చేసాం. గురువారం నాడు ఇది ఓకే. జరిగింది. హ్మ్. అసలు నేను అనుకున్నాను నేను షిరిడీకే వెళ్ళానన్నంత అవును మ్యామ్. సంతోషం అక్కడ అనిపించింది. ఆహ్, అంతకంటే నిదర్శనం మనకేముంటుంది ఈ కలియుగంలో. ఆ ముందు రోజు మనం ఆయన గురించే ఆయన మాట్లాడుకున్నాం. గురించే రెండో రోజు మాట్లాడినాం. ఆయన పిలిపించుకున్నాడు. పాడుకున్నాం. మీరు అన్నారు కదా! నన్ను షిరిడి పిలవట్లేదని చెప్పి అన్నాను. అక్కడికి పిలుచుకున్నాడు. ఆ! ఎందుకంటే ఏ రోజు గూడా అది బాగా అనిపించింది. ఆహా! హ్మ్. స్వామి మీరు విన్నారిది అని నేను చాలా సంతోషపడ్డా. అందుకని ఆయనెక్కడ లేడు. ఆయనిక్కడే మనలోనే ఉన్నారు. నిజంగానే పిలుస్తాడు మ్యామ్ బాబా అవును. తప్పకుండా. మనం అనుకుంటే ఆ టెంపుల్‌లోనే నేను రెగ్యులర్‌గా దిల్సుఖ్ నగర్ ఆ టెంపుల్‌కే వెళ్తాను బాబా టెంపుల్‌కి. అనుకున్న తర్వాత నాకు ఏదో ఒక విధంగా మెసేజ్ వస్తదనమాట. నువ్వు షిరిడి వస్తావని. ఆయన షిరిడి వస్తావని చెప్పినప్పుడల్లా నేను అనుకోకుండా అక్కడికెళ్తాను. ఆ! కావాలని వెళ్ళను. ఆ టైంకి ఎందుకో దిల్సుఖ్ నగర్ ఎళ్ళాల్సొస్తది. వెళ్ళిపోతాను టెంపుల్‌కి. అదే. అలా జరుగుతూ ఉంటుంది. అదే. అట్లా జరిగింది. గురు పౌర్ణమి నాడు మనం ఉదయం లేచిన తర్వాత అంటే మాది శనగలతో మాల వేస్తారాయన. బాబాకి. బాబాకి హ్మ్. శనగలు ఉంటాయి. చిన్న శనగలు నానబెట్టేసి హ్మ్. ముందు రోజు అంటే నానబెట్టుకొని ఆ శనగలతోటి హ్మ్. మాల వేయాలి. ఆయన ఎంత విగ్రహం ఉందో అంత అన్ని ఓకే మ్యామ్. అంటే మనకి గురు పౌర్ణమి రోజు బాబాకి చేయాల్సిన పూజా విధానం. పూజా విధానంలో హ్మ్. మీరిందాక అడిగారు గదా! హ్మ్. అందులో ఈ నిదర్శనం గురించి చెప్తూ నేను దాన్ని మిస్ చేశాను. సో, అందులో ఏంటంటే మాల వేస్తారు. తర్వాత ఆయనకి ఇష్టమైన తీపి పదార్థాన్ని హ్మ్. నివేదించడం. నైవేద్యంగా బాబా టెంపుల్స్‌లో అంటే మార్నింగ్ అభిషేకం ఉంటుంది అభిషేకం గదా! జరుగుతుంది. అభిషేకం తర్వాత ఫస్ట్ కా కాకడ హారతి ఇస్తారు. హ్మ్. ఆ కాకడ హారతి తర్వాత మధ్యాహ్నం ధూప్ హారతని హ్మ్. ఇస్తారు. సంధ్యా సమయంలో సంధ్య హారతి. సంధ్య. తర్వాత శేషారతి. ఈ హారతి అంటే నాకు గుర్తుకొచ్చింది. నేనొకసారి బాబా పారాయణ చేస్తే వారం రోజుల్లో చాలా బావుంటుంది. ఆహ్, హ్మ్. ఇది చేసి చూడు నీకు బావుంటుంది అని. అంటే సరే అన్నాను. అనుకున్న తర్వాత బాబా పారాయణ చేశాను. హ్మ్. కాపోతే అన్ని రోజులు గాదు. కొంచెం ఎక్కువ రోజులు చేశాను నాకు టైం. హ్మ్. చేసిన తర్వాత మనం ఇంట్లో ఉంటాం గదా! అంటే హ్మ్. పూజ చేసిన తర్వాత నేను బయటికెళ్ళిపోయాను. కలలో అన్నమాట. అంటే నాకు ఒకాయనొచ్చి కూర్చున్నారు. కొంచెం హ్మ్. చినిగిన బట్టలు వేసుకొని హ్మ్. వేసుకొని వచ్చి కూర్చునున్నారు. ఓకే. అంటే కలలో వచ్చింది. వస్తే ఏంటంటే "నాకు హారతి, నాకు హ్మ్. హారతి, నువ్వు హారతి ఇవ్వట్లేదే, హారతి ఇవ్వను." నాకు తెలీదు హారతి చాలా ఇంపార్టెంట్ అని కూడా నాకు తెలీదు. మామూలు పూజ అయిపోయిందా హారతి ఇస్తాం. హ్మ్. ఆ రోజు నాకు స్కూల్ టైమ్ అయిపోయింది. నేను మళ్ళీ నార్మల్‌గా పూజ చేసేసి మామూలు పూజ ఎళ్ళారు. చేసేసాను. ప్రసాదం తీసుకున్నాను వెళ్ళిపోయాను. అయితే హారతి ఇమ్మన్నారు. అంటే మీరెవరు అసలు వచ్చారు? ఎందుకు వచ్చారు? ఇదిగో హారతి అది ఇది అంటే, నాకు హారతి ఇవ్వమన్నారు. అది మా సిస్టర్ వాళ్ళ ఇంట్లో ఉండేది. మా పెద్దక్కయ్య వాళ్ళ ఇంట్లో హ్మ్. ఉండేదాన్ని. వచ్చారనమాట. వస్తే సరే అని చెప్పి, "ఒక్క నిమిషం ఉండండి" అని చెప్పేసి తీసుకొచ్చి హారతి ఇచ్చాను. మెలుకువొచ్చేసింది నాకు. హ్మ్. చూస్తే ఏంటి, ఏం లేదేంటి అనుకున్నా. అప్పుడు రెండో రోజు పూజ చేసే. గుర్తుకొచ్చింది. నేను మా ఓకే. అక్కతోటి "నువ్వు హారతి చాలా ఇంపార్టెంట్ గదా! ఆయనకి. ఇవ్వలేదు గదా! అందుకని నీకు హారతి ఇమ్మనొచ్చా" అంటే నీ పూజ నువ్వు చేసిన స్వీకరించాడు పారాయణ ఆయన. ఏదైతే ఉందో ఆయన హ్మ్. స్వీకరించారు. నిన్ను బ్లెస్ చేశారు అని జెప్పి వచ్చింది. అది
నాకు ఇప్పుడు గుర్తొచ్చింది. మీతో హారతి గురించి మాట్లాడుతుంటే నాకు ఓకే మ్యామ్. గుర్తొచ్చిందనమాట. అది నేను ఇప్పటికి కూడా నాకది జరిగినట్టుగా అనిపిస్తుంది. అంటే గురువుని పూజిస్తే ఖచ్చితంగా ఏ గురువైనా కూడా మనని అనుగ్రహిస్తారు. అనుగ్రహిస్తారు. సో, అది ఖచ్చితంగా నిజమది. ఓకే మ్యామ్. అయితే మనకిప్పుడు బాబా గురు పౌర్ణమి రోజు పూజా విధానం పొద్దున్నే లేచి మనం ముందు రోజే నానబెట్టిన శనగలతో బాబా విగ్రహం ఎంతైతే ఉంటుందో అంత మాల శనగలు. వేసి ఆయనకి ఎందుకంటే తీపి గురుబలం పదార్థాలు పెరగటం కోసం హ్మ్. గురువారం అంటారు కదా! అవును. బలం గనక పెరిగితే ఏది చేసినా కూడా అపజయం అనేది ఉండదు. ఓకే. అసలు ఏ గ్రహాలు ఎటుపోయినా కూడా హ్మ్. గురుబలం అనుగ్రహం. ఉండాలట. హ్మ్. గురుబలం ఉంటే అసలు వాళ్ళేది చేసినా విజయం అన్నమాట. ఓకే. మనం అనుకుంటుంటాం ఏం చేసినా కలిసి రావట్లేదు. లేతే ఆహ్, నా మాట ఎవరు వినట్లేదు. లేకపోతే ఆహ్, ఏంటి ఇట్లా ఉంది అని అనుకుంటాం గదా! అట్లాంటప్పుడు గురు ప్రార్థన అన్నమాట. అందుకే హ్మ్. మనం గణపతి ప్రార్థన చేసేటప్పుడు కూడా ముందు గురు ప్రార్థన చేస్తే గణపతి మనసులో మంత్రాన్ని అవును. చదువుతాం కదా! అంటే గురువులకి ప్రతి దైవానికి కూడా గురువు. హ్మ్. వాళ్ళకే ఇంపార్టెంట్ అన్నమాట అట్లా. ఓకే మ్యామ్. వ్యాస మహర్షి ఏ విధంగా అసలు మహాభారతాన్ని రచించారు అనే దాని గురించి చెప్పారు. దాన్ని ఒకసారి వివరించండి మ్యామ్. ఏం లేదు. ఆయన వ్యాస భగవానులు 1,00,000 శ్లోకాల మహాభారతం. హ్మ్. మహాభారతాన్ని రచించిన తర్వాత దాన్ని ఆహ్, రాయాలి గదా! రాయాలి. హ్మ్. అయితే ఆయనకి అంత సమయానికి 1,00,000 అందుకని శ్లోకాలు రాయడం అంటే రాయడం అంటే టైం కష్టం కాబట్టి ఆయనకి చాలా వేగంగా ఫాస్ట్‌గా రాసేవాళ్ళు రాసేవారు కావాలి. కావాలి. అందుకని బ్రహ్మదేవుని కోసం ప్రార్థించారు. బ్రహ్మదేవుని ప్రార్థిస్తే ఆయన ప్రత్యక్షమై మీకేం కావాలి అని అడిగితే నాకేమొద్దు. హ్మ్. నేనేదైతే 1,00,000 శ్లోకాలు నేను రచించానో హ్మ్. దాన్ని మొత్తం చాలా వేగంగా నేను చెప్తూ రాయసకుడు. ఉంటే వాళ్ళు ఫాస్ట్‌గా రాయగలిగేలా ఉండాలి. రాయసకుడు అంటారు. ఓకే. మనం ఇప్పుడు చూడండి రాయసకుడు. ఎగ్జామ్ కొంచెం బ్లైండ్ వాళ్ళెవరన్నా రాస్తుంటే వాళ్ళకొకళ్ళని పెట్టి పెట్టి రాయిస్తుంటాం కదా! రాపిస్తాం. అవును. మనకు తెలుసది. హ్మ్. అట్లనే ఆయన అడిగారట. నేను చెప్ చెప్తున్నది వెంటనే వింటూనే రాసేసేయాలి. లేపోతే హ్మ్. నేను ఫాస్ట్‌గా సమ చెప్తాను. అంత ఫాస్ట్‌గా వీళ్ళు రాసేలా ఉండాలి. రాసేయాలంటే హ్మ్. అయితే ఒక పని చేయి గణపతిని ప్రార్థించండి. ప్రార్థిస్తే మీ కోరిక నెరవేరుతుంది. వెంటనే ఆయన గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిస్సేద సాధనం వినాయక దేవత. హ్మ్. ఆయన్ని ప్రార్థిస్తారు. ప్రార్థిస్తే ఆయన ప్రత్యక్షమవుతారు. ఏంటి? ఏం కావాలి? అడిగితే అప్పుడు చెప్తారు. నేను 1,00,000 శ్లోకాలు భారతం రాసాను. అది చాలా వేగంగా. హ్మ్. రాయాలి. కలం పైకెత్తకుండా, ఘంటం పైకెత్తకుండా అప్పుడు ఘంటంతో హ్మ్. రాసారు. హ్మ్. తాళపత్ర గ్రంథాల మీద రాసారు అనంటారు. అంటే సరే దానికొక నేను రాస్తాను. కానీ ఒక చిన్న నియమం ఉంది దానికంటే. హ్మ్. ఏంటంటే మీరు ఊపిరి పీల్చుకోకుండా నాకు చెప్పాలి. ఊపిరి ఎక్కడైతే తీసుకుంటారో అక్కడ నేను ఆపేసి లేట్ వెళ్ళిపోతానంట. చేస్తే ఊపిరి పీల్చుకునేంత గ్యాప్ గూడా ఇవ్వకూడదు అని. అంత గ్యాప్ హ్మ్. కూడా లేకుండా చెప్తేనే నేను అంటే ఇది ఆయన రాస్తారు. రచించాల్సింది గాదుగా. హ్మ్. ఆల్రెడీ ఉన్నది. ఉన్నది. ఆయన చేసేసిందది. హ్మ్. కాబట్టి చెప్తాను. అయితే నేను మీకు కూడా ఒక చిన్న నియమాన్ని పెడతాను. మీకు కూడా ఒకటి చెప్తాను. ఏంటంటే మీరు కూడా రాయాలి. కానీ ఏదైతే నేను చెప్తున్న శ్లోకాల్ని రాస్తున్నారో, ఆ శ్లోకాల్ని అర్థాన్ని కూడా అవగాహన చేసుకుంటూ రాయాలి. హ్మ్. ఇది నియమం అంటారు. అంటే ఓకే. మీరు చెప్తుంటే ఇద్దరు రాసుకుంటూ చెరొక వెళ్ళిపోవడం నియమం కాదు. పెట్టుకున్నారు. ఆ! కొంతమంది పిల్లలు చేస్తూ ఉంటారు. హ్మ్. చెవులేమో అర్థం చేసుకోరు. చెవుల్లో వచ్చేది ఇయర్ ఫోన్స్ సాంగ్స్ పెట్టుకుంటారు. కింద నోట్స్ అవును. రాసేస్తుంటారు. ఏం రాస్తారో తెలీదు, ఏం వింటుంటారో తెలీదు. హ్మ్. అది 2 పని చేయవు యాక్చువల్‌గా అవును. వాళ్ళకి. హ్మ్. దేని మీద కాన్సంట్రేట్ చేయలేరు. హ్మ్. అయితే అది చెప్తానన్నమాట. మీరు వింటూ దాన్ని అర్థం చేసుకుంటూ, ఆ అర్థాన్ని కూడా గ్రహిస్తున్న తర్వాతనే రాయాలి. హ్మ్. సో, హీల్ గెట్ గ్యాప్. హ్మ్. సో, అంటే తప్పకుండా సరే అంటే. ఇది యాక్చువల్‌గా అంటే వాళ్ళు పెట్టుకున్న నియమాలు కాదు. మన కోసం అందమైనటువంటి ఒక చిన్న ఆహ్, ఇంట్రెస్టింగ్‌గా ఒకటి క్రియేట్ చేశారక్కడ. దాని కోసం హ్మ్. పెట్టుకున్న ఆహ్, స్ అందమైన నియమాలన్నమాట ఇవి. ఓకే. మాడిగొళ్ళ ఫణిశర్మ గారు అంటారు. నా నాగఫణి శర్మ గారు. సౌందర్య నియమం అంట అది. ఓకే. సౌందర్య నియమం. ఆయన అంటారు. ఆయన పెట్టే పేరు గూడా చాలా సౌందర్యంగా ఉంది అదే మ్యామ్. గదా! అంటే సరదా హ్మ్. సరదా నియమాలంటారు కదా! హ్మ్. మేము హ్మ్. పెట్టుకుంటూ ఉంటాం. బెట్స్ మనం హ్మ్. చిన్నవి హ్మ్. చేస్తుంటాం అట్లాగా. నువ్వు ఈ పని చేస్తే నేను ఆ పని హ్మ్. చేస్తాను అట్లాగా. అవును. అప్పుడు మొదలుపెడతారు. మొదలుపెడితే రాస్తూ ఉంటారు. కానీ అసలు ఆయన సాక్షాత్తు విష్ణు స్వరూపుడు అయినప్పటికి గూడా ఆయనకి మానవుడిగా పుట్టాడు గదా! ఊపిరి ఎక్కడో ఒక చోట హ్మ్. పీల్చుకోవాల్సిందే. హ్మ్. అనిమేషుడు కాదు కదా ఆయన. హ్మ్. అంటే దేవతలు కన్నార్పరు, ఊపిరి పీల్చుకోరు. హ్మ్. పాదాలు నేలకంటం. కానీ ఈయన భగవత్ స్వరూపం నుంచి ఇక్కడ అవతారికను తీసుకున్నారు గాబట్టి, ఊపిరి పీల్చుకోక తప్పదు. అప్పుడు ఆయన సరే ఏం చేయాలని ఆయనకి అట్లా వచ్చినప్పుడల్లా ఒక
చాలా కఠినమైనటువంటి పదాలతో కూడినటువంటి పద్యాన్ని, హ్మ్. శ్లోకాన్ని చెప్పేస్తుంటారు. దాన్ని మూడి శ్లోకం అంటారు. అంటే హ్మ్. గ్రంథి శ్లోకాలు అట్లా అంటారు. హ్మ్. ఎక్కడ అసలు గంట పైకి లేపకుండా ఇట్లా రాయాలి. రాసేసేయాలి. అట్లాంటప్పుడు ఈయన అర్థం చేసుకొని రాయాలి గదా! ఆయన అర్థం చేసుకునే లోపల ఈయన ఊపిరి ఊపిరి పీల్చేసుకుని. పీల్చేసుకునేవాళ్ళట. ఓకే. అట్లా ఆ 1,00,000 శ్లోకాల భారతాన్ని రాయటం అనేది జరిగింది. ఓకే మ్యామ్. అసలు మనం గురువులు చాలా మందుంటారు మ్యామ్. చిన్నప్పటి నుండి మనం అనుకున్నట్టు తల్లి మొదటి గురువుగా ఉంటారు. చాలా మంది గురువులుంటారు. అసలు మనకి మెయిన్ అయిన గురువు అన్నట్టు స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు, వీళ్ళు నా గురువు అని ఎంచుకునేది ఏమైనా ఉంటుందా? ఎటువంటి గురువుని ఎంచుకోవాలి అంటారు? గురువుని ఎంచుకోవాలి. కానీ ఎంచుకునేది మన చేతుల్లో లేదు. హ్మ్. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది గురువులు కమర్షియల్ అయిపోతున్నారు. హ్మ్. అంటే కాబట్టి అటువంటి మళ్ళీ అటు నెగెటివ్ ఆ హ్మ్. థాట్స్‌లోకెళ్ళకుండా విద్యార్థులకు తెలిసిపోతుంది. క్లాస్‌లోకెళ్ళగానే అంటే ప్రస్తుతానికి స్కూల్ వర్క్ తీసుకుంటే చిన్న చిన్న పిల్లలుంటారు. వాళ్ళు చాలా అమాయకంగా హ్మ్. ఉంటారు. వాళ్ళు తల్లి ఒడిలోంచి, ఇంట్లోంచి ఎక్కువ శాతం ఎక్కువ సేపు ఉండేది మన ఉండేది దగ్గరే. టీచర్ దగ్గరే. వాళ్ళు అందరితోటి టీచర్లందరితోటి అందరితోటి ఉంటారు. వాళ్ళు వింటూనే ఉంటారు పాఠం చెప్పేటప్పుడు. వాళ్ళకి తెలిసిపోతూనే ఉంటుంది. ఎవరు ఎలా చెప్తున్నారు? హ్మ్. ఎలా టీచ్ చేస్తున్నారు? హ్మ్. ఎవరు ఎలా ఉన్నారనేది తెలిసిపోతుంది. హ్మ్. అవును. అట్లాంటప్పుడు ఆటోమేటిక్‌గా పిల్లలు వాళ్ళ డైవర్ట్ అయిపోతారు వాళ్ళు. వాళ్ళు సెలెక్ట్ చేసేసుకుంటారు దాంట్లోనే. వాళ్ళకొక హ్మ్. పువ్వు ఫేవరెట్ తెచ్చిస్తారు. టీచర్ అనేవాళ్ళుంటారు. ఫేవరెట్ టీచర్‌కి మంచిగా ఒక గులాబీ పువ్వు తెచ్చిస్తారు. వాళ్ళ ఇంట్లో ఒక పువ్వే పూస్తుంది. కానీ ఆ ఒక్క పువ్వు తీసుకొచ్చి ఆ ఒక్క టీచర్‌కే ఇంట్లో ఇస్తారు. అమ్మ వాళ్ళు ఏదో పని చెప్తారు. మా టీచర్ చెయ్యొద్దంది అని చెప్పేసి ఆపేస్తారు. హ్మ్. అంటే వాళ్ళు ఒకసారి నమ్మకం కలిగింది అంటే అట్లా గురువుని సెలెక్ట్ చేసుకుంటారు. కానీ గురువుని సెలెక్ట్ చేసుకోవడం అనేది వెరీ ఇంపాసిబుల్. ఓకే. గురు దయ లేకపోతే హ్మ్. అది జరిగే పని కాదు. ఎటువంటి గురువైనా సరే. హ్మ్. ఏ ఎటువంటి ఇది సబ్జెక్ట్‌లని చెప్పే టీచర్స్ కాదు. ఇట్లా కాదు. మనని మనం ఉన్న స్థాయి నుంచి, మన మానసిక స్థాయి నుంచి ఏదైతే ఉందో, ఉన్నతమైన ఉన్నత స్థితికి. సద్గతిని పొందడానికి ఏదైతే సమాజంలో ఒక ప్రేరణనివ్వాలి ఒక టీచర్ అంటే. హ్మ్. అంటారు గదా! గుడ్ టీచర్ ఇన్‌స్పైర్స్. ఆహ్, అట్లా చెప్తారు గదా! అట్లాగా మనం ఒక టీచర్ మంచి టీచర్‌ని అన్నప్పుడు తెలియకుండానే ఆ అడుగులు అటు నడుస్తాయి. అయితే ఆధ్యాత్మికంగా ఎవరైతే పంపిస్తారు. అంటే సమాజంలో ఉన్నటువంటి దురాచారాల్ని, మతాచారాల్ని రకరకాల ఉన్నాయి. కమ్యూనల్ ఏదైతే హార్మసీ మంచిది ఇలాంటివన్నీ కాదు కూడా. అనేది హ్మ్. ఉంటుందో ఇప్పుడు ఉన్నాయి వాటిని. కదా! చాలా హ్మ్. ఉన్నాయి. అవును. అంటరానితనమని ఇట్లాంటి రకరకాలున్నాయి. హ్మ్. ఇవన్నీ గూడా ఇప్పుడెవరు పాటించట్లేదు. కానీ అటువంటివన్నీ గూడా ఇవి దురాచారాలని చెప్తూ అంటే ఒక మానసికంగా ఇంకొక వ్యక్తిని ఆహ్, హిం కించపరచకూడదు అనేది. హింసించటం. అంటే హ్మ్. మాటలతో కావచ్చు, ఇంకొక రకంగా హ్మ్. కావచ్చనమాట. ఫిజికల్‌గా ఇబ్బంది పెట్టింది తగ్గిపోతుంది. హ్మ్. కానీ అవును. మెంటల్‌గా. మానసికమైనటువంటి హ్మ్. మనసు విరిగినని అది మరి అతికించడం కష్టం. చేర్చరాదయ్యా అవును. అంటారు కదా! హ్మ్. అట్లాగా ఇనుమువిరుగుతుంది. దాన్ని ఎన్ని సార్లన్నా కాల్చొచ్చు, అతికించొచ్చు, రకరకాల హ్మ్. ఆకృతులు తయారు చేయొచ్చు. కానీ మనసనేది అద్దం లాంటిది. అది పగిలిందంటే ఎవరు అతికించలేరు అని చెప్తారు. అట్లనే ఇది గూడా. దీన్నెవరైతే గ్రహిస్తారో ఆ టీచరు వాళ్ళ యొక్క మానసిక పరిస్థితి, స్థాయిని బట్టి ఆలోచించాల్సుంది. కాబట్టి టీచర్ వైపు నుంచి ఉండాలి. శిష్యుడి వైపు నుంచి కూడా ఉండాలి. ఓకే. గురువుని సెలెక్ట్ చేసుకోవడం అనేది కంప్లీట్‌గా మన పూర్వజన్మ సుకృతం సుకృతం అంతే. అని. హ్మ్. బాబా గురించి ఒక పాట. షిరిడి అదిగో ఓ బాబాడుగో ఓ షిరిడి అదిగో బాబాడుగో షిరిడి అదిగో బాబాడుగో గలగల పారే గోదారదిగో కరుణామయుడకు షిరిడి దేవుడు స్థిరముగా వెలసిన ద్వారకాదిగో ఓ షిరిడి అదిగో బాబాడుగో షిరిడి అదిగో బాబాడుగో గతిమతి తప్పిన కలియుగ జీవుల సతమతమణచిన సద్గురువడుగో గతిమతి తప్పిన
కలియుగ జీవుల సతమతమణచిన సద్గురువడుగో. శ్రద్ధా సహనముల కాలవాలమగు, శ్రద్ధా సహనముల కాలవాలమగు శ్రిత జన సేవిత పాదుకలవిగో. శ్రిత జన సేవిత పాదుకలవిగో. షిరిడి అదిగో బాబాడుగో. షిరిడి అదిగో బాబాడుగో. భగ భగ మండే ధుని అదిగో మన అహమును హరించు కావడి అదిగో. భగ భగ మండే ధుని అదిగో మన అహమును హరించు కావడి అదిగో. జగముల నేలి సాయి సద్గురుని, జగముల నేలి సాయి సద్గురుని నగవులు పూచిన సుమవనమదిగో. జగముల నేలి సాయి సద్గురుని నగవులు పూచిన సుమవనమదిగో. నగవులు పూచిన సుమవనమదిగో. షిరిడి అదిగో బాబాడుగో. షిరిడి అదిగో బాబాడుగో. గలగల పారే గోదారదిగో. కరుణామయుడగు షిరిడి దేవుడు స్థిరముగా నిలచిన ద్వారకాదిగో. షిరిడి అదిగో బాబా అడుగో. చాలా చక్కగా పాడారు మ్యామ్. మీకు స్పెషల్‌గా చెప్పక్కర్లేదు. తప్పకుండా సంగీతం టీచర్ అన్న తర్వాత గురు పూజోత్సవం సందర్భంగా చక్కటి గురువుకి సంబంధించిన కీర్తనలన్నీ కూడా మాకు చాలా చక్కగా పాడి అలానే గురు పూజోత్సవం అసలు ఏంటి? ఎలా వచ్చింది? ఎందుకు పూజిస్తున్నాము? అనేది కూడా చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. ఓకే. ఇది ఇవాల్టి కార్యక్రమం. అసలు గురు పూజోత్సవం ఎలా జరుపుకోవాలి? గురు పూజోత్సవం ఏ విధంగా వచ్చింది గురు పౌర్ణమి అనేది మనకి శశిశ్రీ మ్యామ్ చాలా చక్కగా వివరించారు. అలాగే గురు పౌర్ణమి రోజున మనం బాబాకి పూజించాలి అంటే పొద్దున్నే లేచి శనగలతో చేసిన మాలని బాబా ఎంత విగ్రహం అయితే మన దగ్గర ఉంటుందో అంత విగ్రహానికి అంత ఎత్తు మనం సమర్పించాలి అని చెప్పి మ్యామ్ చెప్పారు. చక్కగా మెయిన్‌గా బాబా అనగానే హారతి అనేది చాలా ఇంపార్టెంట్. ఆ హారతి ఇచ్చి స్వామివారి పూజననేది మనం ముగించాల్సి ఉంటుంది. ఇది ఇవాల్టి ప్రత్యేక కార్యక్రమం. ఇటువంటి మంచి మంచి ఇంటర్వ్యూస్‌తో మీ ముందుకు వస్తూనే ఉంటాను. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ. థాంక్ యూ సో మచ్.